ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. షాలోమ్. దేవుని మాటలోంచి అనేక విషయాలు మీతో పంచుకోవడానికి ప్రభు చూపిస్తున్న కృపను బట్టి నేను చాలా ఆనందిస్తా ఉన్నాను. దేవుని వాక్యంలో నుంచి ఈరోజు అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించింది. అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టముల సైనికులకు అతన్ని అప్పగించను. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవుని ప్రార్థన చేయుచుండును. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యాల్లో శిష్య బృందము బలపడుతున్న కాలంలో, లేదంటే అపోస్తుల పరిచర్య జరుగుతున్న కాలంలో హేరోదు రాజుగా ఉండి హేరోదు వారిని చంపాలి అని ఆలోచన చేస్తూ అప్పటికే యోహాను సహోదరుడైన యాకోబును కత్తితో హతము చేశాడు అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. కత్తి ద్వారా తన హతము చేసి ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసి అతడు పేతురును కూడా చంపాలని పేతురును కూడా బంధించి పెట్టాడు. అది పులి అని రొట్టెల కాలము గనుక పస్కా పండుగ అయిన తర్వాత అతన్ని చంపాలి అని ఆలోచన చేసినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. అక్కడ చూస్తున్న మాటలను మనం ఆలోచన చేస్తూ ఉంటే కింద అంటూ ఉన్నాడు, సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండును. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండును. ఆసక్తితో ప్రార్థన చేస్తుంది సంఘము. ఇక్కడ పేతురు గారు 4 చతుష్టములు అంటే 4x4 అక్కడ 14 మందిని అక్కడ వారికి కాపలుగా పెట్టినట్టుగా మనము చూస్తా ఉన్నాం. 14 మందిని పేతురుకి కాపలుగా పెడితే ఒకరు పేతురుకి కుడి వైపున, ఒకరు పేతురుకి ఎడం వైపున వారు కాపలాగా కూడా ఉన్నట్టుగా మనము ఆ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. పేతురు గారు ఆ స్థలంలో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు, ఆ ద్వారం బయట ఇంకొక 2 ఉన్నారు, ఆ తర్వాత 4, తర్వాత 4, అలా వారి వారి కాపలా ప్రాంతాల్లో పేతురు గారిని కావలి కాయడానికి 14 మంది రెడీగా ఉన్నారంట. ఆ సమయంలో జరుగుతున్న ఒక విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలో మనం చక్కగా చూడొచ్చు. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది కనుక దేవుడు కార్యము చేయడానికి సిద్ధపడి దేవుని దూత పేతురు ఉన్న ఆ యొక్క చెరసాలలోనికి, ఆ బందీ గృహంలోనికి వచ్చిందంట. వచ్చినప్పుడు ఆ గదంతా వెలుగుమయమైంది అని దేవుని వాక్యం చెప్తుంది. వారు కదలట్లేదు, మెదలట్లేదు, కానీ పేతురుతో దేవుని దూత మాట్లాడుతుంది. పేతురాలే, చెప్పులు వేసుకో, నడానికి దట్టి కట్టుకో, పై వస్త్రం వేసుకో, లెగు, నడు. వెళ్తా ఉన్నారంట. పేతురు గారు లేచారు. చెరసాలలో ఉన్న ఆ బంధకాలు విడిపించబడ్డాయి. ఏదో తాళ్ళు తెంపబడినట్టు తెంపబడ్డాయి. నడుస్తూ ఉన్నారు. మొదటి ద్వారం తెరవబడింది, 2వ ద్వారం తెరవబడింది, మొదటి వీధి కూడా దాటిన తర్వాత పేతురుకి ఆ దూత కనిపించట్లేదు. పేతురుకు అప్పుడు అర్థమైంది దేవుడు కార్యము చేస్తున్నాడని. పేతురు తెలుసుకొని అదే పేతురు యాకోబు తల్లి అయిన మరి ఇంటి దగ్గరికి వెళ్ళి ద్వారం తాడుతా ఉన్నాడంట. 12వ అధ్యాయం దగ్గరికి చూస్తుంటే ఇక్కడ ఒక గొప్ప విషయం చూస్తూ ఉంటాం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఒక చిన్న బిడ్డ, మరి తన వయసు ఎంత ఉందో ఇక్కడైతే చెప్పలేదు, కానీ మేబీ 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, ఇంకా చిన్నదవ్వచ్చు, లేదంటే ఇంకా కొన్ని సంవత్సరాలు పెద్దదవ్వచ్చు. ఈ రోదే అను చిన్న దానిలో విశ్వాసము చూడండి. ఈ రోదే అను చిన్నది పేతురు అని వచ్చి తలుపు తడతా ఉన్నాడంట. తలుపు తట్టి, తలుపు తీయండి, తలుపు తీయండి, నేను పేతురుని వచ్చాను, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి అంటే
ఈ చిన్నది వినడానికి వచ్చిందంట. చిన్నది వినడానికి వచ్చి అక్కడ వాక్యం మాట్లాడుతుంది, ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి ఏం చేసిందంట? పేతురు స్వరము గుర్తుపట్టి తలుపు తీయక, అందుకే నేను అంటున్నాను ఆ వాక్యాన్ని జాగ్రత్త చదువుతుంటే, ఆమె తలుపు తీసి చూసి పేతురు వచ్చాడని చెప్పట్లేదు, కానీ తలుపు తీయకుండానే వెళ్ళి, అన్నా పేతురన్న వచ్చాడు, అమ్మా పేతురన్న వచ్చాడు, అక్క పేతురన్న వచ్చాడు. వారేమంటున్నారు తెలుసా? పిచ్చిదనా, పేతురన్న అక్కడ చెరసాల్లో 14 మంది మధ్యలో ఉన్నాడు, తక్కువ అనుకుంటున్నావా? కలగంటున్నావా? పేతురన్న రావడం ఏంటి? పిచ్చిదానా అన్నారు. వాక్యంలో ఉంది, దేవుని వాక్యంలో. ఆమెను పిచ్చిదానా అని ఏం చేస్తున్నారు వీళ్ళు? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుడు కార్యము చేశాడు, మరి ఏది ఆసక్తి? ఆసక్తి ఉన్నది. దేనికి ఆసక్తి? మోకరించాలని ఆసక్తి, కన్నీరు కార్చాలని ఆసక్తి, గంటల తరబడి దేవునిలో ఉండాలని ఆసక్తి. ఆసక్తితో ప్రార్థన చేయి, ప్రార్థనతో పాటు విశ్వాసం కూడా ఉండాలి. అందుకే దేవుని వాక్యాన్ని మనం చూస్తుంటే, దేవుని వాక్యంలో మార్కు సువార్త 11:24 అంటున్నాడు, మీరు అడుగు ప్రతి దానిని పొందుతున్నారని నమ్మాలి కదా, మీరు పొందుచున్నామని నమ్మాలి కదా. మీరు పొందుతున్నామని నమ్మకపోతే అడిగి ప్రయోజనం ఏముంది? రోదే అని చిన్నది నమ్మిందంట. అందుకే పేతురన్న స్వరాన్ని వెంటనే గుర్తుపట్టింది. ఫస్ట్ వెల్ యు ఆస్కింగ్ సంథింగ్, దేవుని ఎదుట నువ్వు ఏదో ఒకటి, నీ ప్రార్థన ఏదైతే కానీ, నీ కుటుంబమా, నీ బిడ్డలా, నీ యొక్క ఉద్యోగమా, నీ వ్యాపారమా, నీకు కలిగినది ఏదైనా కానీ, నువ్వు దేవుని దగ్గర అడుగుతూ ఉన్నప్పుడు, నువ్వు అడుగుతున్న దానికి దేవుడు కార్యము చేస్తున్నాడని నువ్వు నమ్మాలి కదా. దేవుని వాక్యం అదే చెప్తుంది. నువ్వు అడుగుతున్నావు, బట్ నువ్వు పొందుకోవట్లేదు. ఎందుకు అంటే, నువ్వు అడుగుతుంది దేవుడు కార్యము చేస్తున్నాడని నమ్మట్లే. ఈ ఒక్క వచనంలోనే కాదు, మత్తయి సువార్త 21:22 కూడా అంటున్నాడు, మీరు అడుగుతున్నప్పుడు విశ్వాసంలో సందేహించకుండా అడిగితే ఈ కొండను లేచి సముద్రంలో పడమన్నా పడుతుంది. ఏం చేయాలంట? విశ్వాసములో అడుగుతూ ఉన్నప్పుడు సందేహం ఉండకూడదు. నువ్వు అడుగుతున్నది దేవుడు కార్యము చేస్తున్నాడని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మకపోతే నువ్వు అడిగిన దానికి ప్రయోజనం లేదు. నువ్వు నమ్మకపోతే నువ్వు అడుగుతున్న దానికి కార్యసిద్ధి కలగదు. నువ్వు నమ్మకపోతే నువ్వు అడుగుతున్న దానికి నువ్వు పొందుకోలేవు. నువ్వు అడుగుతున్న ప్రతిదీ పొందుకుంటున్నానని నువ్వు నమ్మాలి కదా. అందుకే సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉంటాడు, 3:5-6 సుబుద్ధిని ఆధారము చేయక యెహోవా యందు నమ్మిక ఉంచమంటున్నాడు. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నారంట. వాళ్ళు ఏమంటున్నారు? పిచ్చిదానా, అక్కడ 14 మంది అన్నను రేపో ఎల్లుండో చంపడానికి మంచి కట్టుదిట్టమైన బందీఖానాలో సంఖ్యలేసి అన్నను కూర్చోబెడితే బంధించి ఉంచితే, నువ్వేమో వచ్చి తలుపు తాడుతున్నాడు అంటావు, పేతురన్న వచ్చాడంటావు. కొన్నిసార్లు దేవుడు చేస్తున్న కార్యాన్ని కూడా గుర్తుపట్టలేకపోతున్నావేమో. ఎందుకో తెలుసా? ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు అడుగుతున్నది దేవుడు కార్యము చేయబోతున్నాడని నమ్మలేకపోతున్నావేమో. నమ్ముతున్నావా దేవుని వాక్యాన్ని? నమ్ముతున్నావా దేవుని మాటల్ని? నమ్ముతున్నావా దేవుడు నీ పట్ల చేస్తున్న ప్రతి కార్యాన్ని? విశ్వాసం ఉందండి, ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నానండి. హెబ్రీ పత్రికలు ఏమంటున్నారో తెలుసా? హెబ్రీ పత్రిక 11:11 చూస్తుంటే, విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. ఏంటది? విశ్వాసం అంట నిరీక్షించే వాటి నిజ స్వరూపము. ఒకటి నువ్వు పొందుకోవాలి అని ఆలోచన చేసినప్పుడు అది నువ్వు పొందుకున్నావు అని నువ్వు నమ్ముతావు, చూసావా? అదే విశ్వాసం. సంఘము అడుగుతున్నది, విశ్వసించి అడుగుతున్నది, పేరుకి విశ్వాసం ఉంది, కానీ పేతురన్న విడిపించబడి రాబోతున్నాడు అని మాత్రం నమ్మట్లే. రోదే చెప్తుంది, ద్వారం దగ్గర ఉన్నాడు పేతురన్న, తడుతో ఉన్నాడు పేతురన్న, తలుపు తీయాలి మనం. కానీ పేతురన్న స్వరమును లేదంటే పేతురన్న మాటను రోదే ఒక్కతే గుర్తుపట్టింది, సంఘం గుర్తుపట్టలే. తలుపు తీసి చూసి గుర్తుపడుతున్నారు.
విశ్వాసం ఏది? ప్రార్థన చేస్తున్నావు, మరలా చెప్తున్నాను, అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు పొందుకోలేకపోతున్నావు. రీజన్ ఏంటి? నీ ప్రార్థనలో విశ్వాసం కనిపించట్లే. దేవుడు నీ పట్ల కార్యము చేస్తున్నాడన్న విషయము కనిపించట్లే. ఎక్కడుంది విశ్వాసం? నమ్ముతున్నావా? వింటున్నావా స్వరాన్ని? దేవుని వాక్యంలో నీతో మాట్లాడుతున్న మాట రోదే గ్రహించినట్టుగా నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఈరోజు ప్రశ్న ఏంటంటే, రోదే పేతురు అన్న స్వరం గుర్తుపట్టింది, మరి నువ్వు యేసు స్వరం గుర్తుపట్టగలుగుతున్నావా? పాత పాటల్లో ఒక పాట ఉంటుంది, ఏసన్న స్వరం అన్న ఎప్పుడైనా విన్నావా? సమూయేలు విన్నాడు, ఆలకించాడు స్వరము. సౌలు విన్నాడు, పౌలుగా మార్చబడ్డాడు. ఆ రీతిగా నీ చెవులు యేసు స్వరాన్ని గుర్తుపెడుతున్నాయా? రోదే చెవులు పేతురు అన్న స్వరాన్ని గుర్తుపెట్టినట్టుగా. రోదేకి పేతురు బాగా పరిచయం కదా, అందుకే గుర్తుపెట్టింది. మరి నీకో యేసన్న పరిచయమేనా? యేసన్న స్వరము పరిచయమేనా? దేవుని వాక్యం అడుగుతుంది. రోదే స్వరము వినగానే గుర్తుపెట్టింది. రిమెంబర్, మనం అంత్య దినాల్లో ఉన్నాం, ఆఖరి రోజుల్లో ఉన్నాం. ఏ రోజు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ యేసన్న స్వరము విన్నప్పుడు, అబోర శబ్దము విన్నప్పుడు గుర్తుపట్టి ఆయనతో పాటు వెళ్ళగలిగే ఆ సంఘములో, ఆ సముఖములో, ఆ గుంపులో నువ్వు ఉండేటట్టుగా ఉన్నావా లేదా? విశ్వాసం కోల్పోయి నిజస్వరూపాన్ని చూడక విశ్వాసం అని పేరు మాత్రం పెట్టుకొని తిరుగులాడుతూ ఉన్నావేమో. బల్లగుద్ది ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు అడుగుతున్నది పొందుకుంటున్నాను అని నువ్వు నమ్మట్లేదేమో. నువ్వు చేయు ప్రతి కార్యం వెనక దేవుడు గొప్ప కార్యాన్ని దాచుంచాడని మర్చిపోతున్నావేమో. నమ్ము, విశ్వసించు. రోదే ఎలాగైతే పేతురు అన్న స్వరము గుర్తుపెట్టి ముందుకు వెళ్ళిందో, దేవుని వాక్యం చెప్తుంది నువ్వు కూడా యేసన్న స్వరం గుర్తుపట్టాలి, దేవుని వాక్యాన్ని గుర్తుపట్టాలి. దేవుని వాక్యం ముందుగా హెచ్చరిస్తోంది, ఆ అంత్య దినాల్లో నేనే క్రీస్తునంటూ, ఇదిగో అద్భుతాలు చేస్తున్నానంటూ, క్రీస్తుని మైమరిపించడానికి, క్రీస్తు వలె నటించడానికి క్రీస్తు విరోధి అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడంట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధులను మోసపుచ్చినట్టుగా. మరి ఏం చేయాలి ఇప్పుడు? మోసపోయే సంఘానికి ఉండాలా? మోసపోయే వ్యక్తిగా ఉండాలా? దేవుని వాక్యం అంటుంది నో. రోదే వలె స్వరము ఎరిగి గుర్తుపట్టడానికే ఉండు. ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుని వాక్యాన్ని విని సిద్ధపరచని ఆసక్తి కలిగి దేవుని దగ్గర విజ్ఞాపన చే, నీ స్వరము నేను వినాలయ్యా. సమూయేలు చిన్నతనంలో ఎలాగ విని నీ స్వరాన్ని గుర్తుపెట్టాడో, సౌలు పౌలుగా మార్చబడడానికి ఎలాగైతే నీ స్వరము తోడ్పడిందో, నా బ్రతుకు కూడా మార్చుకోవడానికి సిద్ధపడడానికి రోదే పేతురు అన్న స్వరము గుర్తుపట్టినట్టుగా నేను స్వరము గుర్తుపట్టడానికి, నీ మాటను గుర్తుపట్టడానికి, నీ రాకడను గుర్తుపట్టడానికి నన్ను సిద్ధపడు సంగమా, సిద్ధపడు. దేవుని వాక్యం చెప్తోంది మీరు అనుదినము సిద్ధపడుతూ ఉండాలి. ఒక చిన్న మాట, మనందరికీ క్రైస్తవ సమాజంలో సుపరిచితమైన వ్యక్తి సాధు సుందర్ సింగ్. ఒకానొక రోజున ఆయన ట్రైన్లో బైబిల్ పంచుతూ ఉన్నాడంట. అనేక మందికి స్వార్థ పరిచర్య చేయాలని బైబిల్ పంచుతూ ఉంటే, ఆ రోజు ఆ ట్రైన్లో కూర్చున్న వారికి బైబిల్ వేస్తూ ఉంటే, ఒక ఆయన తీసుకొని దాన్ని 2 ముక్కలు మధ్యకి చింపేసి ఆ కిటికీలోంచి సాధు సుందర్ సింగ్ ఎదురుగానే బయటపడేసాడు. సాధు సుందర్ సింగ్ ముఖం నచ్చుకుంది, హృదయం నచ్చుకుందంట. బాధతో అక్కడే అన్నాడు, అయ్యా ఈ బైబిల్ చెంపబడింది, నీ వాక్యము ఒట్టిగా పోవడానికి వీల్లేదు అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడలే. కొన్ని సంవత్సరాలకి ఒకానొక ప్రాంతానికి వాక్య పరిచర్యకి వెళ్ళారంట.
వాక్య పరిచర్యలో స్టేజ్ మీద కూర్చున్నారు, కొంతసేపులో ఆయనకు వాక్యం ఇస్తారు. అంతలో ఒక యవనస్తుడు సాక్ష్యం విందామని మీటింగ్ నడిపిస్తున్న ఆయన చెప్తే విన్నారంట. ఆ యవనస్తుడు స్టేజ్ మీదకి వచ్చాడు, చెప్తూ ఉన్నాడు, నేను ఒకానొక రోజున ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. రైలు పట్టాలకు మీద వెళ్ళాను, ఆ రైలు పట్టాల మీద నా తల పెట్టాను. ఆ రోజు నేను ఆ రైలు పట్టాల మీద పడుకొని నా చేతులు ఇలా చాచినప్పుడు నా చేతికి ఒక పుస్తకం తగిలింది. ఆ పుస్తకం నన్ను ఈరోజు మీ ఎదుట సజీవ లెక్కలో ఉంచింది. ఆ సగం చిరిగిన బైబిల్ అన్నాడంట. సాధు సుందర్ సింగ్ ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. ఆ బైబిల్ నాదే. ఆ రోజు ఆ ట్రైన్లో ఆ రైలు పట్టాల మీద సగం చింపి బైబిల్ని 2 ముక్కలు చేసి విసిరేశాడు కదా. నా దేవుని వాక్యము ఒట్టిగా పోదు. సాధు సుందర్ సింగ్ అత్యాసక్తితో వింటున్నాడంట. సాక్ష్యం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ బైబిల్ని చూసి, ఇది నాదే, నేను ఇచ్చిన బైబిలే, ఈ బైబిలే ఆ రోజు అతను చింపేశాడు, నిన్ను రక్షించింది. నేను ఆ రోజు చేసిన ప్రార్థన, నా విశ్వాసము దేవుడు ఉత్తినే పోనవలే. సాధు సుందర్ సింగ్ అక్కడ ప్రార్థన చేసి ఇదెవరు తీసుకుంటారులే, ఇది వేరే బైబిల్ అనుకోవచ్చుగా? లేదు, నా దేవుడు కార్యము చేయడానికి ఉన్నాడని ఆ మాట వినగానే గుర్తుపట్టి, ఆ బైబిల్ను గుర్తుపట్టి, నిజమే దేవుడు కార్యము చేశాడని దేవుని స్తుతించాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు అడుగుతున్న ప్రతిదీ పొందుకుంటున్నానని, దేవుని స్వరము విని దేవుని దగ్గర పొందుకుంటున్నానని సంగమా సిద్ధపడి మనసు కలిగి విశ్వాసముతో నువ్వు అడుగు ప్రతిదాన్ని పొందుకుంటున్నావని నమ్మి ప్రార్థన చేయి. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తావో రోదేవలే నువ్వు కూడా స్వరం వింటావు. పేతురు అన్న స్వరం కాదండి, యేసయ్య స్వరం. యేసయ్య నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గర బ్రతిమాలు అడుగు, ఆయన నీతో మాట్లాడడానికి తలవాకిటే ఉన్నాడు. తలవాకిడే. పేతురు ఎలాగైతే తలుపు తడుతూ ఉన్నాడో, ప్రకటన గ్రంథం ప్రకారం యేసు ప్రభు వారు కూడా తలవాకిట తలుపు తడుతూ ఉన్నాడంట. నువ్వు ఆహ్వానించడమే లేట్. దేవుని ఆహ్వానించు, ఆయన నీ దగ్గరికి వచ్చి నీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనతో ఉందాం, బలపరచబడదాం. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు, వందనాలయ్యా. నీ బిడ్డలతో కొన్ని మాటలు మాట్లాడడానికి, కొన్ని మాటలు రోదే అను చిన్నదాని జీవితంలో నుంచి మేము నేర్చుకోవడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రం. ఈ మాటలు మేము వింటూ ఉంటున్నప్పుడుగా, ఈ మాటల్లో విశ్వాసము, రోదేలో ఆ చిన్నదానిలో విశ్వాసము మాలో కూడా ఫలింపచ్చు. పేతురు స్వరాన్ని గుర్తుపట్టినట్టు ఆ యొక్క తలాంతు, ఆ సెన్సెస్ మాకు కూడా ఇవి. నీ స్వరమును గుర్తుపట్టి నీ రాకడలో పాలివారం అవునట్టుగా మమ్మల్ని చేయండి. ఇంకా మూసికిపోయిన చెవులతో, మూసికిపోయిన కండ్లతో, మూసికిపోయిన హృదయముతో ఉన్న వారి హృదయాలు తెరవండి. దేవా, నీ స్వరము వినడానికి కృపను దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అద్భుతములు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. నీ కృప, సమాధానము మా జీవితాల్లో నిత్యము నెలకొల్పబడ్డానికి సహాయం దయచేయండి. ఈ ప్రార్థన, ఈ వాక్యము వినబడుతున్న ప్రతి స్థలంలో నీ ఆత్మ సంచారము దయచేయండి. బలపరచండి, కృప చూపి నడిపించండి. యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.